నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నేను రచన. మరి ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికలో ఉన్న అంశాల గురించి అయితే మాట్లాడుకుందాం. ముందుగా ఈనాడులో చూసుకుందాము. ఈనాడులో చూసుకుంటే ముందుగా విచారణ హాజరైతే సమస్య. ముఖ్యంగా ఇది పోలవరం అలాగే నల్లమల సాగర్ పై తెలంగాణ దాఖలు చేసిన రిట్ పిటిషన్ లో అయితే సుప్రీంకోర్టు వ్యాఖ్య అని చెప్పుకోవచ్చు. మరి ఇది ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ వేసుకోవాలని కూడా సూచన ఇవ్వడం జరిగింది. మరి ఈ యొక్క నిర్ణయం తెలిపేందుకు కూడా గడువు కోరిన తెలంగాణ తరపున కూడా న్యాయవాది సిగ్వి అలాగే తదుపరి విచారణ అయితే 12వ తారీఖున కూడా వాయిదా వేసినట్టు కూడా తెలుస్తుంది. మరి ఇరు రాష్ట్రాలు మధ్యవర్తిత్వాన్ని పరిశీలించాలన్న సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అయితే తెలపడం జరిగింది. ఒక సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధించింది మళ్ళీ తదుపరి విచారణ 12కు వాయిదా పడినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ నిర్మాణానికి సమర్పించిన ప్రీ ఫిజిబిలిటీ రిపోర్ట్ కేంద్ర జల సంఘం ఆమోద ముద్ర వేయక ముందే జిపిఆర్ తయారీ కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ టెండర్లు మాత్రము దాఖలు చేశారు. మరి ఇది రిట్ పిటిషన్ పై విచారణ సుప్రీంకోర్టు మాత్రం 12కు వాయిదా వేసింది. మరి అంతరాష్ట్రాల జల వివాదంపై కూడా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఆర్టికల్ 32 కింద దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణ హాజరైతే మాత్రం సర్వోన్నత న్యాయస్థానం సందేహాలు వ్యక్తం చేసింది. మరి దీనిపై చూసుకుంటే ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్ దాఖలు చేసుకోవాలని కూడా సూచించింది. ధర్మాసనం సూచనను పరిశీలించి అభిప్రాయం చెప్పడానికి గడువు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం తరపున న్యాయవాది అభిషేక్ సింఘ్వి చేసిన విజ్ఞప్తి మేరకు కేసు విచారణ వాయిదా వేసింది. తెలంగాణ రిట్ పిటిషన్ పై సోమవారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అలాగే జస్టిస్ జోయ్ మాల్యా అలాగే కూడిన ధర్మాసనం విచారణ జరిపించింది. మరి దీనికి సంబంధించి ముఖ్యంగా పోలవరం నల్లమల సాగర్ కి సంబంధించి ఇది మళ్ళీ మనకి 12వ తారీఖు మాత్రం వాయిదా పడినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి జస్టిస్ సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ అలాగే మనకు ముఖ్యంగా మాట్లాడుకున్నట్టయితే ఈ యొక్క సుప్రీంకోర్టుకి సంబంధించి న్యాయవాది అభిషేక్ సింఘ్వి అలాగే సూర్యకాంత్ వీళ్ళు మాట్లాడిన తర్వాత సో ఈ యొక్క మనకి సుప్రీం కి సంబంధించి ఈ యొక్క టాపిక్ పైన కూడా పోలవరం అలాగే నల్లమల సాగర్ పైన కూడా ఈ యొక్క నిర్ణయం అయితే తదుపరి విచారణ కూడా వాయిదా వేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. సో నెక్స్ట్ ఇక్కడ ఫూలీ జీవితం స్ఫూర్తిదాయకం. సీఎం మంత్రులతో కలిసి సినిమాను వీక్షించిన రేవంత్ రెడ్డి అసెంబ్లీ నుంచి ప్రసాద్ ల్యాబ్స్ కు ఆర్టీసీ బస్సులో అయితే ప్రయాణం చేశారు. మరి ఇక్కడ కనిపిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే పొన్నం ప్రభాకర్ గారు అలాగే వెనుక ఆది శ్రీనివాస్ గారు పక్కన ఐటీ మినిస్టర్ దుద్దిల్ల శ్రీధర్ బాబు గారు. సో వీళ్ళందరూ కూడా బస్సులో ప్రయాణం చేయడం జరిగింది. ముఖ్యంగా అసెంబ్లీ నుంచి ప్రసాద్ ల్యాబ్స్ వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేశారు. మరి సామాజిక సంస్కర్తలు జ్యోతిరావు పులే సావిత్రిబాయి దంపతుల జీవితాలు వారి సేవ గుణం నేటి తరానికి కూడా స్ఫూర్తిదాయకం అని కూడా మనకు సీఎం రేవంత్ రెడ్డి అయితే తెలపడం జరిగింది. మరి కుల వివక్ష నిర్మూలన అలాగే మహిళా విద్య కోసం ఆ దంపతులు ఎదుర్కొన్న సవాళ్లను పూలే సినిమాలో కళ్ళకు కట్టినట్లు చూపించారు. మరి మహాత్మా జ్యోతిరావు పులే జీవితం ఆధారంగా అనంత్ మహాదేవన్ తెరకెక్కించిన హిందీ చిత్రమే ఈ యొక్క పూలే. మరి ఈ యొక్క సినిమాను వీక్షించేందుకు కూడా ప్రసాద్ ల్యాబ్ వరకు అయితే మంత్రులతో పాటు ఆ సీఎం రేవంత్ రెడ్డి అయితే వెళ్లడం జరిగింది. సో ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క జ్యోతిరావు పూలే మరి సావిత్రిబాయి పూలే దంపతులు కూడా జీవితాలు మరి ప్రతి ఒక్కరికి ఆ యువతులకు ప్రతి ఒక్కరికి కూడా ఒక స్ఫూర్తిదాయకం అని కూడా చాలా స్పష్టంగా అయితే అనడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి. సో నెక్స్ట్ ఇక్కడ నైతికత లేని పార్టీ బారాస. సో మరి నిన్న కన్నీరు పెట్టుకుంది మరి కవిత, కల్వకుంట్ల కవిత, మరి జాగృతి అధ్యక్షురాలు. మరి నాది ఆస్తి పంచాయతీ కాదు, మరి ఆత్మగౌరవం పోరాటం అయితే మాత్రమే చేస్తున్నాను, నాకు పార్టీతోని సంబంధం కాదు, నా ఆత్మగౌరవం కోసము మహిళల కోసము నేను చేస్తున్న పోరాటం అని కూడా చాలా స్పష్టంగా చెప్పింది. మరి వ్యక్తిగా వెళ్తున్న రాజకీయ శక్తిగా చట్టసభకు తిరిగి వస్తా. మండలిలో కవిత భావోద్వేగ ప్రసంగం. మరి వచ్చే ఎన్నికల్లో నాటికి రాజకీయ పార్టీగా జాగృతి ఎదుగుతుందని కూడా ప్రకటన చేశారు. మరి ఇప్పటికి కూడా జాగృతి కల్వకుంట్ల కవిత అధ్యక్షురాలు మరి ప్రతి ఒక్క ఊరు తిరుగుకుంటా పర్యటన కూడా కొనసాగిస్తుంది. మరి నిన్న మాట్లాడుకుంటూ కూడా కన్నీరు పెట్టుకున్న కవిత అయితే మనం చూసాము నిన్న. మరి దీని గురించి ఒకసారి చూసుకుందాం మనము. బారస 8 పేజీల రాజ్యాంగం, ఒక
పెద్ద జోక్. ఆ పార్టీలో రాజ్యాంగ స్ఫూర్తి లేదు. నన్ను సస్పెండ్ చేయడానికి రాత్రే క్రమశిక్షణ చర్యల కమిటీ పుట్టుకొచ్చింది. నైతికత లేని పార్టీలో నేను ఉండను. ఇది ఆస్తుల పంచాయతీ అని కాంగ్రెస్ అంటుంది. కానీ అది మా కుల దైవం లక్ష్మీ నరసింహస్వామి నా ఇద్దరు కుమారులపై ప్రమాణం చేసి చెప్తున్నా నాది ఆస్తుల పంచాయతీ కారు, ఆత్మగౌరవ పోరాటం. మరి ఇక్కడ నుంచి వ్యక్తిగా వెళ్తున్నా, రాజకీయ శక్తిగా చట్టసభకు మళ్ళీ తిరిగి వస్తా. వచ్చే ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుంది. ఒక ఆడబిడ్డగా ముందడుగు వేస్తున్నా, ఆశీర్వదించండి అని కూడా మరి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అయితే తెలపడం జరిగింది. మరి నిన్న చూసాం మనం కూడా. సో నెక్స్ట్ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చూసుకుంటే హరీష్ రావుకు ఊరట లభించిందని కూడా తెలుస్తుంది మనకి. హైకోర్టు తీర్పునే సమర్థించిన సుప్రీంకోర్టు, రాష్ట్ర ప్రభుత్వం వేసిన పిటిషన్లు కొట్టివేత. మరి ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై నమోదైన కేసులో మాజీ మంత్రి హరీష్ రావుకు అయితే సుప్రీంకోర్టులో ఊరట లభించిందని కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. గతంలో ఈ కేసును తెలంగాణ హైకోర్టు కొట్టివేయగా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సర్వోన్నత న్యాయస్థానం కూడా ఈ యొక్క హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ను డిస్మిస్ చేసింది. ఇక సిద్దిపేటలో రాజకీయ ప్రత్యర్థిగా ఉన్నానన్న కక్షతో తన ఫోన్ ను ట్యాపింగ్ చేయించారని ఆరోపిస్తూ హరీష్ రావు, మాజీ పోలీస్ అధికారి రాధాకృష్ణన్ రావులపై కొన్ని చంద్రశేఖర్ గౌడ్ అలాగే 2024 డిసెంబర్ 1న ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కూడా పంజగుట్టలో మాత్రము కేసు నమోదైంది. మరి దీనికి సంబంధించి కూడా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ ఫిర్యాదుపై కూడా కొట్టివేసినట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి సుప్రీం కోర్టు సమర్థించడం వల్ల కూడా రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క పిటిషన్లు కొట్టివేసినట్టు కూడా మనకు ఇక్కడ చాలా క్లారిటీగా కనిపిస్తుంది. సో నెక్స్ట్, ఇరుసం మండలోని మోరిఫై ఓఎస్జిసి డ్రిల్లింగ్ సైట్ లో బావిలో ఎగిసి పడుతున్న మంటలు. మరి ఓఎన్జిసి బావిలో భారీ బ్లో అవుట్. మరి 30 మీటర్ల ఎత్తున ఎగిసి పడుతున్న అగ్ని కీలలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో అయితే ఈ యొక్క ఘటన అయితే జరిగినట్టు మనకు తెలుస్తుంది. సో నెక్స్ట్, ఇక్కడ మరి తెలుగు మహాసభలో అయితే పోస్టల్ కవర్ ఆవిష్కరిస్తున్నట్టు కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. మరి సీఎం చంద్రబాబు అలాగే ఆ చిత్రంలో గజ శ్రీనివాస్, జస్టిస్ శివశంకర్ రావు, అలాగే అశోక్ గజపతి, చంద్రశేఖర్, అయ్యన్న పాత్రుడు వీళ్ళందరూ కలిసి కూడా మహాసభలో పోస్టర్ కవర్ ఆవిష్కరించడం జరిగింది. మరి కలిసి ఎదుగుదాం, తెలుగు రాష్ట్రాల మధ్య విద్వేషాలొద్దు, పరస్పర సహకారంతో ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా మారాలి అని కూడా అనడం జరిగింది. ప్రపంచ తెలుగు మహాసభలో ఏపీ సీఎం చంద్రబాబు అయితే పిలుపునివ్వడం జరిగింది. గోదావరి నీటి తెలంగాణ ఎంత వాడుకున్నా అభ్యంతరం లేదని కూడా చంద్రబాబు వెల్లడించడం జరిగింది దీనికి సంబంధించి. సో నెక్స్ట్, మాతృభాషలో చదువుకుంటేనే అత్యున్నతగా రాణిస్తారు, సాంకేతికత సాయంతోనూ భాషను కాపాడుకోగలం అని కూడా ఇక్కడ మనకు తెలుస్తుంది. అలాగే 16 తెలుగుకు 16 సూత్రాలతో పట్టం కడదాం, వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇవి. నెక్స్ట్, అలాగే తెలుగు భాష రక్షణకు పోరుబాటు, జస్టిస్ ఎన్వి రమణ కూడా ఈ యొక్క తెలుగు భాష గురించి, మాతృభాష చదువుకుంటే అత్యున్నత స్థానానికి కూడా ఎదుగుతాము, రాణిస్తారు అని కూడా చాలా స్పష్టంగా అయితే తెలపడం జరిగింది. సో ఈనాడు చూసుకుందాం కదా, ఈనాడులో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకున్నాము. మరి ఇప్పుడు సాక్షిలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. ఓకే, సీమ ఎత్తిపోతలకు చంద్రగ్రహణం, ఇదిగో సాక్ష్యం. మరి ఈఏసీ కోరిన సమాచారాన్ని ఉద్దేశపూర్వకంగానే ఇవ్వని బాబు సర్కార్. మరి పర్యావరణ అనుమతిపై 2024 నవంబర్ 5, 2025 జనవరి 1న సమావేశం నిర్వహించిన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ ఈఏసీ చంద్రబాబు సమాధానం ఇవ్వకపోవడంతో 2025 ఫిబ్రవరి 27న ఈఏసీ సమావేశంలో పర్యావరణ అనుమతి ఇవ్వని వైనం. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో మరి చీకటి ఒప్పందం వల్లే సీమ ఎత్తిపోతలను అడ్డుకున్న చంద్రబాబు అదే అంశాన్ని గతేడాది మార్చి 19న లోక్సభలో ప్రస్తావించిన వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. సో ముఖ్యంగా హే కృష్ణ, తెలంగాణలో మరో 16 ప్రాజెక్టులు, కృష్ణ జలాలపై ఏపీ హక్కుల పరిరక్షణలో చంద్రబాబు సర్కార్ అయితే
ఘోర వైఫల్యం అయినట్టు కూడా మనకు ఇక్కడ కనిపిస్తుంది. 372.54 టీఎంసీలు తరలించేలా 16 ప్రాజెక్టుల డిపిఆర్ తయారీకి గత ఏడాది సెప్టెంబర్ 16న తెలంగాణ సర్కార్ అనుమతి. ఈ ఉత్తర్వులు తక్షణమే నిలిపివేయాలని కూడా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్లో కనీసం అయ్యే కూడా దాఖలు చేయని బాబు సర్కార్ అని కూడా మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ కాళేశ్వరాన్ని కాదనలేదు, గోదావరిపై ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పర్వాలేదు అని కూడా ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు. మరి నెక్స్ట్ ఇక్కడ చూసుకుందాము. ఈ ప్రభుత్వంలో అధికారులకు కోర్టులున్నా కోర్టు ఆదేశాలున్నా మరి లెక్కలేదు. పవర్ఫుల్ వ్యక్తి కింద పనిచేస్తున్నాం. ఎవరు ఏమి చేయాలనుకుంటున్నారు? తమను తాము చాలా గొప్పవారిగా శక్తివంతులుగా భావిస్తున్నారు. ఏకంగా న్యాయస్థానంలోనే ఘర్షణ పెట్టుకోవాలనుకుంటున్నారు. ఇలాంటి అధికారులను ఎలా డీల్ చేయాలో మాకు బాగా తెలుసు. విద్యాశాఖపై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేశారు. మరి కేజీబీవీలో పీజీవీల బదిలీపై మండిపాటు, సర్వశిక్ష అభియాన్ పీడీపై కూడా సుమోటగా కోర్టు ధిక్కర చర్యలు కూడా చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో గోదావరి జల వివాదము మరి 3 సుప్రీం మార్గాలు మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారం. ఆర్టికల్ 131 కింద సివిల్ సూట్, అలాగే హై పవర్ కమిటీకి నిర్ణయాధికారం. తెలుగు రాష్ట్రాలకు సుప్రీం కోర్టు సూచన. మరి ఇంతకుముందు దీనికి సంబంధించి కూడా మనము ఇంతకుముందు మాట్లాడుకున్నాము. సో నెక్స్ట్ కిడ్నాప్, దాడులు, ఆగడాలు. మరి ఎంపీపీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూని. మరి వింజమూరులో వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీ అపహరణ, మరో మహిళ ఎంపీటీసీపై దాడి, ఇంకో ఎంపీటీసీని నిర్బంధం. ఉదయగిరి టీడీపీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అరాచకం, టీడీపీ ఆగడాలతో వైఎస్ఆర్సీపీ సభ్యుల వాకౌట్. బొమ్మన హాల్లో సంఖ్య బలం లేకున్నా టీడీపీ అభ్యర్థికి డిక్లరేషన్ ఇచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది ఇక్కడ. మరి నెక్స్ట్ రాష్ట్రాన్ని అరాచక రాజ్యంగా మార్చారు అని కూడా జగన్ చేసిన వ్యాఖ్యలు మనకి ఇక్కడ చాలా స్పష్టంగా తెలుస్తుంది. ప్రజాస్వామ్య చంద్రబాబు దారుణంగా కూని చేసి ఎన్నికలను బల ప్రదర్శనకు వేదికగా చేశారు. ఎక్స్ లో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు మరి ట్వీట్ చేయడం జరిగింది. అలాగే ఫ్యాక్టరీకి మామిడి రైతుల తాళం, సీఎం సొంత జిల్లాలో ఘటన. కిలో మామిడికి 8 రూపాయలు చెల్లిస్తామని చెప్పి 4 ఇవ్వడంలో ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లిస్తేనే ఫ్యాక్టరీని తెరుస్తామని కూడా స్పష్టీకరణ చేశారు. మరి కోనసీమలో భారీ బ్లో అవుట్, డ్రిల్లింగ్ చేస్తుండగా మనకు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్నాము. మరి డ్రిల్లింగ్ చేస్తుండగా ఎదుగుతున్న వచ్చిన గ్యాస్. మరి 2 గంటల తర్వాత భారీ విస్ఫోటనం. కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసు మంటలో ప్రమాదం జరిగింది. మరి ఇంతకుముందు మనము ఆ మంటలు ఒక్కసారి చెలరేగిన దృశ్యం కూడా మనం ఇంతకు ముందు చూసాము. మరి కోనసీమలో జరిగింది ఇది. సో నెక్స్ట్ ఆంధ్రజ్యోతిలో చూద్దాం. ఆంధ్రజ్యోతిలో ఉన్న అప్డేట్స్ గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాము. ఓకే, ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ కు ఊరట. మరి ఆయన విచారించేందుకు అనుమతికి సుప్రీంకోర్టు నిరాకరణ. ఇప్పటికే హైకోర్టు సమగ్రమైన తీర్పు ఇచ్చిందని కూడా దాంట్లో జోక్యం చేసుకోలేదని కూడా స్పష్టీకరణ. రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ కొట్టివేత. ట్యాపింగ్ కేసులో ఇతర నిందితులపై దర్యాప్తు కొనసాగించవచ్చని కూడా వెల్లడి. ఇప్పటి వరకు చూసుకుంటే హరీష్ రావు పైన కూడా విచారణ పిలిపించాలనే విధంగా కూడా అనడం జరిగింది. సో ఒక పిటిషన్ ఇప్పుడు కొట్టివేశారు. మరి ఇంకా ముందు మరి ట్యాపింగ్ కేసులో ఇతర నిందితులపై కూడా ప్రస్తుతం అయితే దర్యాప్తు కొనసాగిస్తుందని కూడా మనకు తెలుస్తుంది. ఓకే, బీఆర్ఎస్ కు నైతికత లేదు. మరి మండలిలో మాట్లాడుతున్న సందర్భంగా ఎమ్మెల్సీ కవిత కట్టతడి పెట్టుకుంది. మనం ఇంతకుముందు కూడా మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, అవి వాటి గురించి మాట్లాడుకుందాం. ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశారు. మరి జాగృతి ద్వారా యువత మహిళలను ఆకర్షించా. తెలంగాణ బిల్లుకు ముందు ఢిల్లీలో ఆస్కర్ ఫెడరెన్స్ తో కేసీఆర్ బేచి ఎప్పుడు చేయించింది నేనే. ఉద్యమంలో కుటుంబాన్ని వదిలి మరీ కష్టపడ్డాను. తెలంగాణ వచ్చిన వెంటనే నాపై కక్షలు మొదలు, నాపై కక్ష కట్టి కుట్ర చేసి బయటికి పంపారు. అవమాన భారంతో అన్ని బంధాలు తెంచుకుని వచ్చా. బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం సంతోషంగా ఉంది. 10 ఏళ్ల పాలనలో ఆశలన్నీ అడియాసలు. ఇల్లు ఇవ్వలేదు, ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు. సరికదా. అలాగే అమర్లా స్మారక స్తూపం నిర్మాణంలోనూ కూడా అవినీతికి పాల్పడ్డారు. మరి నీళ్లు, నిధులు, నియామకాలు, ట్యాగ్ లైన్ కు
గండి కొట్టారు. ఆస్తుల కోసం కాదు, నాది ఆత్మగౌరవ పోరాటం. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి, వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్న శక్తిగా మళ్ళీ తిరిగి వస్తాను కూడా కవిత చెప్పడం జరిగింది. మండలి వేదికగా కవిత వ్యాఖ్యలు. కట్టతడి తెలంగాణలో ఎంపీకి కట్టామని, అలాగే జాతీయ స్థాయిలో పీకుతామంటూ బీఆర్ఎస్ గా మార్చారని కూడా కేసీఆర్ పై ధ్వజం. మరి నిన్న మండలిలో అయితే మాట్లాడుతూ కవిత ఆ కంటతడి పెట్టుకుంటూ కూడా నేను ఒక ఆత్మగౌరవం కోసమే పార్టీ నుంచి వచ్చాను. సో రాత్రి ఈ యొక్క డిసిషన్ తీసుకున్నారు. సో ఆ డిసిషన్ వల్ల కూడా నేను ఏం మాట్లాడలేదు. సో బయటికి రావడమే మంచిదని అనుకున్నాను అనే విధంగా కూడా చేసిన వ్యాఖ్యలను చెప్పుకోవచ్చు. సో తప్పకుండా మళ్ళీ ఈ యొక్క సభ నుంచి వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నా కనుక తప్పకుండా శక్తిగా మళ్ళీ తిరిగి వస్తారని కూడా గట్టిగా చేసిన వ్యాఖ్యలనే మనకు తెలుస్తుంది. మరి చూడాలి. మరి నేను సంతోషంగా లేనని మోదీకి తెలుసు. నన్ను సంతోష పెట్టేందుకు భారత్ ప్రయత్నిస్తుంది. కానీ రష్యా నుంచి చమురు కొనుగోలుసు అలాగే ఇలాగే కొనసాగితే భారత్ పై టారిఫ్లు పెంచేస్తాం. మరి అమెరికా భద్రత కోసం మాకు గ్రీన్లాండ్ కావాలి. ట్రంప్ మరి గ్రీన్లాండ్ పై పెత్తనం కుదరదు. డెన్మార్క్ ప్రధాని అలాగే ట్రంప్ వద్ద మోడీ మిత్రుణ్ణి సంతోష పెట్టేందుకు కూడా దేశానికి హాని చేస్తారా అంటూ కూడా కాంగ్రెస్ మరి దీని గురించి మాట్లాడుకుందాం. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి తాను సంతోషంగా లేనన్న విషయం ప్రస్తుతం మరి భారత ప్రధాని మోడీకి కూడా తెలుసని కూడా అంటున్నారు. మరి తనను సంతోషపరిచేందుకు కూడా భారత్ ప్రయత్నిస్తుందని కూడా మరి ట్రంప్ పేర్కొన్నారు. మోడీ మంచి వ్యక్తి కానీ రష్యా నుంచి చమురు కొనుగోలుసు భారత్ ఇలాగే కొనసాగితే మాత్రం భారత్ పై త్వరలోనే టారిఫ్లు పెంచేస్తానని కూడా హెచ్చరించడం జరిగింది. ఓకే, సో నెక్స్ట్, పేదలకు సూపర్ వైద్యం ఎప్పుడు? సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులు తీవ్ర జాప్యం, ఇంకా కొనసాగుతున్న నిర్మాణాలు. శరత్ నగర్ టీమ్స్ సిద్ధమైన సేవలకు మరికొంత సమయం. తుది దశకు అల్వాల్ టీమ్స్ భవనం అలాగే ప్లాన్ లో మార్పులతో కొత్తపేట టీమ్స్ ఆలస్యం. వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ మరో 6 ఏళ్లు. మరి హైదరాబాద్ లో కొత్తపేటలో మాత్రం నిర్మాణంలో ఉన్న టీమ్స్ భవనం మరి దీనికి సంబంధించి అయితే కన్స్ట్రక్షన్ కూడా జరుగుతుంది. మరి టీం కూడా సిద్ధమైనట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల పనులు అయితే తీవ్ర జాప్యం జరుగుతుంది, ఇంకా నిర్మాణాలు ఇంకా కొనసాగుతున్నాయని కూడా మనకు తెలుస్తుంది. సో ఇంతకు ముందు పూలే దంపతుల జీవితము కళ్ళ కట్టినట్టు కూడా మరి ఒక ప్రసాద్ ల్యాబ్ లో అయితే సినిమా వీక్షిస్తున్నారు మరి సీఎం రేవంత్ రెడ్డి అలాగే బట్టి విక్రమార్క. సో మంత్రులు కూడా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు ఇక్కడ. మరి నేటి తరానికి స్ఫూర్తిదాయకం, కుల నిర్మూలనకు మహిళా విద్యకు వారి పోరాటం అద్భుతం. సీఎం మరి మంత్రులతో కలిసి పూలే సినిమాను చూసిన రేవంత్ రెడ్డి ఆర్టీసీ బస్సులో సినిమాకి వెళ్లిన నేతలు. అమెరికాలో హైదరాబాద్ యువతి దారుణ హత్య. మరి కత్తితో పొడిచి నిఖితను హత్య చేసిన మాజీ రూమ్మేట్ అర్జున్ శర్మ. అనంతరం భారత్ కు పారిపోయి వచ్చిన నిందితుడు తమిళనాడులో అరెస్టు చేసిన ఇంటర్పోల్ అధికారులు. బంగ్లాదేశ్ లో మరో హిందువు దారుణ హత్య. తుపాకీతో కాల్చి చంపిన దుండగులు. మృతుడు జర్నలిస్ట్. హిందూ వితంతువుపై గ్యాంగ్ రేప్. చెట్టు కట్టేసి జుట్టు కత్తిరింపు చేసిన ఘటన అయితే జరిగింది. మరి పైరసీ భూతంపై సమరం. తెలుగు సినిమాను రక్షించేందుకు తెలంగాణ పోలీసు టిఎఫ్సిసి ఉమ్మడి పోరు. సాంకేతికత వ్యవస్థ ఏర్పాటుకు ఎంఓయు. డీజీపీ నిర్మాత సురేష్ బాబు సంతకాలు. పైరసీ నెట్వర్క్లు అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్స్ పై ఇక మీదట నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని కూడా తెలపడం జరిగింది. కూర్చొని మాట్లాడుకోండి. మరి దేని గురించి కాదు, గోదావరి జల వివాదాన్ని ఇంతకుముందు మనం దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. తెలంగాణ ఏపీలకు సుప్రీంకోర్టు సూచన. వరద జలాల పేరుతో ఏపీ అక్రమంగా 200 టీఎంసీలు తరలించే యత్నం. మరి ఇంతకుముందు దీని గురించి మనం మాట్లాడుకుందాం, ముఖ్యంగా గోదావరి జలాల గురించి. సో నెక్స్ట్ V6కి వెళ్ళిపోదాం. V6 లో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. ఓకే, బండికి వేలాడుతూ బడికి. స్కూల్ టైమ్స్ కు బస్సు రాక స్టూడెంట్స్ తిప్పలు. మరి ప్రమాదకరంగా 2 కిలోమీటర్లు ప్రయాణించి స్కూల్ కి వెళ్తున్నారు. మరి ఎక్కడో కాదు, నారాయణపేట జిల్లా మధురు మండలం పెదిరి
పహాడ్ లో ఈ యొక్క ఘటన జరిగినట్టు కూడా మనకు తెలుస్తుంది. బోలెరో వెహికల్ బంపర్ మీద వేలాడుతూ బండికి వెళ్తున్న పెదిరి పహాడ్ జెడ్పీహెచ్ స్టూడెంట్స్ మనకు వెళ్తున్న పిక్చర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాము. సో నాది ఆస్తి కాదు, గొడవ కాదు, ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నా అని కూడా కవిత మాట్లాడడం జరిగింది. సో దీని గురించి మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాము. సో పోలవరం బనకచెర్ల వరద జలాలు తరలించే కుట్ర, గోదావరి ట్రిబ్యునల్ అవార్డుకు విరుద్ధంగా ఏపీ తీరు, పోలవరం నల్లమల్ల సాగర్ పై సుప్రీంకోర్టులో అయితే తెలంగాణ వాదనలు, మరి వరద జలాలు తరలించవద్దని కూడా సిడబ్ల్యూసి చెప్పిన ఏపీ పట్టించుకోవట్లేదని కూడా వాదన. రిట్ పిటిషన్ కాదు, సివిల్ సూట్ వేయాలన్న సిజేఐ, సమస్య పరిష్కారానికి ఇప్పటికీ కేంద్ర కమిటీ వేసింది కదా అని ప్రశ్న. అవసరమైతే ప్రాజెక్టుపై స్టే ఇచ్చేలా కమిటీకి ఆదేశాలు ఇస్తామని కూడా వెల్లడి. మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని కూడా సూచన ఇవ్వడం జరిగింది. మరి ఆర్టీసీ బస్సులో మనం ఇంతకుముందు దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాము. ఆర్టీసీ బస్సులో వెళ్లి జ్యోతిరావుబాయి పులే దంపతులకు సంబంధించి సినిమా అయితే ప్రసాద్ ల్యాబ్ లో అయితే వీక్షించడం జరిగింది. మరి సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు కూడా అందరూ కూడా వెళ్లారు. మరి నెక్స్ట్ ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ ఇంతకుముందు మనం మాట్లాడుకుందాం. హరీష్ రావు గురించి మరి ఫోన్ ట్యాపింగ్ పిటిషన్ కొట్టివేశారు మరి సుప్రీంకోర్టులో. మరి నెక్స్ట్ ఇక్కడ 10 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు. మరి ప్రతి ఒక్కరు కూడా స్కూల్ పిల్లలకైతే 10 నుంచి 16 వరకు 6 రోజుల పాటు అయితే సెలవులు ప్రకటించడం జరిగింది. సంక్రాంతి సొంతూర్లకు వెళ్తూ ఉంటారు, ఎంతో బాగా సంక్రాంతి పండుగ జరుపుకుంటారు కాబట్టి సో 6 రోజుల పాటు అయితే సెలవులు ఇవ్వడం జరిగింది. మళ్ళా కనుమ రోజు స్కూల్ కు హాలిడే. మళ్ళా సవరణ ఉత్తర్వులు జారీ చేసిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్. మరి మనకు అకాడమిక్ క్యాలెండర్ లో 11 నుంచి 15 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని తెలిపారు. అయితే ఇటీవల ప్రభుత్వం రిలీజ్ చేసిన హాలిడేస్ లిస్ట్ లో చూసుకుంటే 16న కనుమ సందర్భంగా కూడా 16వ తారీఖున కూడా సెలవు ప్రకటించడం జరిగింది. సో 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు అయితే స్కూల్ కి అయితే సెలవులు ప్రకటించడం జరిగింది. సో నెక్స్ట్ అమెరికాలో హైదరాబాద్ యువతి హత్య. మరి హైదరాబాద్ లో మళ్ళీ ఆ అమ్మాయిని చంపిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ కి తిరిగి వచ్చినప్పుడు ఆస్ట్రేలియాలో అయితే పట్టుబడ్డాడు. మరి ఆ వ్యక్తి మరి హత్య చేసి రూమ్మేట్ అని కూడా మనకు తెలుస్తుంది, నిఖిత. సో నన్ను హ్యాపీగా ఉంచాలని కూడా మోడీ చూస్తున్నారని కూడా ట్రంప్ చేసిన వ్యాఖ్యలు. మరి ఇంతకుముందు దాని గురించి కూడా మనం చర్చించుకుందాము. మరి ఢిల్లీ గాలిలో ప్రమాదకర బ్యాక్టీరియా తీవ్ర స్థాయికి చేరిన యాంటీబయాటిక్ రెసిడెంట్ బ్యాక్టీరియా. మరి 8 రకాల సేఫ్టీలో మరి రక్తంలో తీసుకెళ్తున్న PM 2.0 కణాలు. మరి ఢిల్లీ గాల్లో ప్రమాదకర బ్యాక్టీరియా ఉన్నట్టు కూడా మనకు ఇక్కడ తెలుస్తుంది. నెక్స్ట్ కాంగ్రెస్ ఏడాది పాలనలో 1500 స్కూళ్లు క్లోజ్. బీఆర్ఎస్ హయాంలో 6000 బడులు మూసేశారు. ఫీజు రీఎంబర్స్మెంట్ ఇవ్వక కాలేజీలు ఆగమవుతున్నాయి. భయపడి మేనేజ్మెంట్లు రాజీ పడినా మేం ఊరుకోము. స్టూడెంట్స్ భరోసా కార్డు మర్చిన కాంగ్రెస్ సర్కార్. ఏబీవీపీ రాష్ట్ర మహాసభలో అయితే కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇవి. సో చూసుకుందాము. సో నెక్స్ట్ దిశకి వెళ్ళిపోదాము. దిశలో ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాము. మరి దిశలో ఉన్న అప్డేట్స్ ఏంటి అనేది కూడా మనం మాట్లాడుకుందాము. సో ఇంతకుముందు మాట్లాడుకున్నాం 10 నుంచి సంక్రాంతి సెలవులు, 16వ తారీఖు వరకు స్కూళ్లకు సెలవులు ప్రకటించడం జరిగింది. ఇక మధ్యవర్తిత్వంలో పరిష్కరించుకోండి. మరి దీని గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. కేంద్ర ప్రభుత్వ కమిటీకి తెలంగాణ అభ్యర్థులను పంపుతాము, మరి లేదంటే సమగ్ర విచారణకు సివిల్ సూట్ ఫైల్ చేయండి అని కూడా. సో నెక్స్ట్ ఓకే, దీని గురించి కూడా మాట్లాడుకున్నాము. మున్సిపల్ ఎన్నికల్లో ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఏర్పాటుకు ఎన్నికల సంఘం ఆదేశాలు. పోలింగ్ ముగిసే వరకు అందుబాటులో ఉండాలని స్పష్టీకరణ, మార్గదర్శకాలు రిలీజ్ చేశారు. మరి స్టేట్ ఎలక్షన్స్ కమిషన్ తెలంగాణ. సాహితీ మోసం 3000 కోట్లు, ప్రీ లాంచ్ ఆఫర్ల పేరుతో వసూలు. ఛార్జిషీట్ దాఖలు చేసిన సిసిఎస్ 13 మంది నిందితులపై కూడా అభియోగాలు వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. సో కవిత కొత్త పార్టీ ఉగాది నాటికి ఆవిర్భావం. నేడు కీలక సమావేశంలో అయితే తెలపడం కూడా జరిగింది. మరి పార్టీ జాగృతి పార్టీతో వస్తానని కూడా తెలపడం జరిగింది. కాబట్టి ఉగాది నాటికి ఆవిర్భావం జరుగుతుందని కూడా మరి సమావేశంలో తెలిపారు. మరి తెలంగాణ జాగృతిని భారత జాగృతిగా ఎందుకు మార్చారు? కవితపై సోషల్ మీడియాలో అయితే ప్రస్తుతం ట్రోలింగ్ నడుస్తుంది. మరి చూడాలి ఇది ఎంతవరకు జరుగుతుందో అనేది.
మరి కోనసీమలో భారీ బ్లో అవుట్, మరి ఇంతకు ముందు దాని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాము. భారత్ పై టారిఫ్ పెంచుతాం. నెక్స్ట్, సీఎం రేవంత్ కు మేడారం జాతర ఆహ్వానిస్తున్నామా మంత్రులు సీతక్క అలాగే కొండ. మరి 28 నుంచి మేడారం మహా జాతర అయితే ప్రారంభమవుతుంది. ఇప్పటికే చాలా మంది భక్తులు కూడా మేడారంకి వెళ్ళి మొక్కులు తీర్చుకుంటున్నారు. మరి గత 2 రోజుల నుంచి చూసుకుంటే ఒక రోజు మాత్రం 2 లక్షలకు పైగా భక్తులు వచ్చి అమ్మవారి సమ్మక్క సారలమ్మ అమ్మవారిని అయితే దర్శించుకోవడం జరిగింది. సో ఇప్పటి వరకు గద్దెకి సంబంధించి కూడా ప్రతి ఒక్క పనులు కూడా శరవేగంగా జరిగాయి, మరి పూర్తయ్యాయి. మరి మన నెక్స్ట్ సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి 19న సీఎం చేతుల మీదుగా ఆలయ పునరుద్ధరణ జరగనున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. మరి ఎంతో అంగరంగ వైభవంగా జరిగే ఈ యొక్క మేడారం జాతర అయితే 2 సంవత్సరాలకు ఒకసారి ఎంతో మంది భక్తులు ఎక్కడెక్కడి నుంచో కూడా ఈ యొక్క మేడారం జాతరకు వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు. సో ఎంతో నమ్మకమైన జాతర, నమ్మకమైన అమ్మవారిని కూడా చెప్పుకోవచ్చు. చాలా మంది భక్తులు అక్కడికి వచ్చి ఉండి అమ్మవారి దర్శనం చేసుకొని స్టే చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. సో ఈసారి మాత్రం మేడారం జాతర ఎంతో వైభవంగా నిర్వహించబోతున్నట్టు కూడా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. మరి గద్దెకి సంబంధించి పనులు కూడా ఎంతో త్వరగా కూడా పూర్తయ్యాయి. మరి దానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్ళి ఈ యొక్క ఆలయ పునరుద్ధరణ పనులు కూడా జరగనట్టు కూడా తెలుస్తుంది. మరి త్వరలోనే మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. సో మెడికల్ కౌన్సిల్ కీలు బొమ్మాయి, మరి జీవో 229 పై వైద్య వర్గాల ఆగ్రహం మరి చూసాం కదా. సో ఈ రోజు అయితే మనము 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వార్తాపత్రికల గురించి అయితే మనము మాట్లాడుకున్నాము. మళ్ళీ రేపు కలుద్దాము. అప్పటి వరకు చూస్తూనే ఉండండి 6 టీవీ, సామాన్యుడి ఆరోపణ.